కళ్యాణ కార్యక్రమంలో ఇప్పుడే ప్రారంభమైంది. స్వామివారు అమ్మవార్లను మనం ఇటుపక్క కూర్చోబెట్టాం. ఈయన ఏకపత్ని వ్రతుడు రాముడు, అందుకనే సీత శ్రీరాముడు. ఈయన సీతతో కూడుకున్నటువంటి రాముడే శుభప్రదుడు, లోకానికి మేలు కలిగించేటువంటి వాడు. అందువల్ల ఇక్కడ సీతారాముడుగా విలసిల్లి మహత్తరమైనటువంటి కళ్యాణం కమనీయ కోమలకరై ఆర్ద్రాక్షతారోపణం కన్యాదాన పురసరం సురగురో విప్రాసిచానుగ్రహం బాహ్వో కంకణ బంధనో దశగుణం మాంగళ్య సూత్రాన్వితం సీతారాఘవయో వివాహ సమయే దేయాత్ ఇదం మంగళం. ఇప్పుడు నూతన యజ్ఞోపవీత ధారణ అనేటటువంటి ఒకానొక కార్యక్రమం కళ్యాణ క్రతువులో మనకి కనపడుతూ ఉంటుంది. ఇందులో ఒక చక్కని పరమార్థం మన కంటికి గోచరిస్తుంది. ఇది మొదటిసారి యజ్ఞోపవీతం బ్రహ్మచర్యాశ్రమంలో ప్రవేశించబోయే ముందు కన్న తండ్రి చేత మొదటి యజ్ఞోపవీతం కన్న తండ్రి చేత బ్రహ్మచర్యాశ్రమంలో ప్రవేశించబోయే ముందు ఇవ్వబడుతుంది. రెండవది గృహస్థాశ్రమంలో ప్రవేశించబోయే ముందు కన్య తండ్రి చేత ఇవ్వబడుతుంది. అంటే తాను ఎవరిని వివాహం చేసుకుంటున్నాడో ఆ వధువు యొక్క తండ్రి చేత ఇవ్వబడుతూ ఉంటుంది. ఆ రోజున జనకుడు ఎంత అదృష్టం చేసుకున్నాడో, మిథిలావాసులు ఎంత అదృష్టం చేసుకున్నారో ఇప్పుడు మనం అంతటి అదృష్టాన్ని చేసుకుంటూ ఉన్నాం. కన్న తండ్రి మామగారు ఇద్దరు సమానమైనటువంటి స్థానంలో ఉంటారు అని గృహస్థాశ్రమంలో ప్రవేశించబోయేటటువంటి పెళ్లి కుమారుడికి చెప్పే ఒక అద్భుతమైన విశేషం మామగారి చేత గృహస్థాశ్రమంలో ప్రవేశించబోయే ముందు వెయ్యబోయేటటువంటి రజత యజ్ఞోపవీతం. ఇది నూతన యజ్ఞోపవీత ధారణంగా చెప్తారు. ప్రతి క్రతువులో ఉన్న ప్రతి అంశం తరువాత వధూవరులు లేక దేవతామూర్తులైన సీతారాములు వారికి అలసట తీరడం కోసం మనం చక్కని కర్పూర హారతి ఇస్తాం. ఆ కర్పూర హారతిని కూడా మనం కన్నులారా కాంచి ధన్యులమవుతాం. సువర్ణ యజ్ఞోపవీతాన్ని తిరుమల తిరుపతి దేవస్థానం వాళ్ళు శ్రీరామచంద్ర ప్రభువుకు ఈ సందర్భంగా సమర్పిస్తున్నారు. సాధారణంగా వివాహంలో రజత యజ్ఞోపవీతం, కానీ కనకాచల నాయకుడు, వెంకటాచల నాయకుడు, సువర్ణ నాయకుడు ఆయన ఈ సందర్భంగా కోదండరామస్వామికి సువర్ణ యజ్ఞోపవీతం, బంగారు యజ్ఞోపవీతాన్ని సమర్పిస్తున్నాడు. ఆ కమనీయ దృశ్యం మనమంతరం కూడా చూద్దాం. అదుగో అర్చక వరేణ్యులు మనకు దాన్ని అంతా కూడా చూపిస్తున్నారు. ఇది సామాన్యమైనటువంటిది కాదు. వందే శ్రీ శ్రీనివాసం కలిమలహరణం కాంచనారాతితాంగ్రిం శేషాద్రౌ సన్నివిష్టం చిరమపి రమయా భూమి వైకుంఠనాథో.
ప్రభుత్వం తరపున పట్టు వస్త్రాలను సమర్పిస్తున్నారు. ఆ రామచంద్రుల వారికి ఒంటిమెట్ట కోదండ రామచంద్రుల వారికి హలో 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 సీతమ్మ తల్లికి వస్త్ర సమర్పణ చేస్తూ ఉన్నారు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పక్షాన. నవ్యాంధ్ర ప్రభుత్వం తరఫున కోదండరామస్వామి వారికి ఒంటిమిట్ట కోదండరామస్వామి వారికి అమ్మవారికి వస్త్ర సమర్పణ చేస్తున్నారంతా కూడా. ఆ దివ్య కార్యక్రమాన్ని మనమంతా కూడా చూస్తున్నాం. కళ్యాణంలో వస్త్రమిచ్చే ప్రజలందరికీ కూడా వస్త్ర సంపదకు లోపం లేకుండా ఉంటుంది అని చెప్పి అంటున్నారు. అదేవిధంగా స్వామివారికి అమ్మవారికి ముఖ్యంగా చక్కటి పతాకాన్ని స్వామివారికి ప్రథమంగా అమ్మవారికి తరువాత ఈ పతాకావిష్కరణ చేస్తున్నారు. ఆ దివ్య కార్యక్రమం మనమంతా కూడా చూస్తున్నాం. కళ్యాణ సమయంలో అమ్మవారికి జడ చక్కగా మనమంతా కూడా చూస్తుండగా నమో వయం వై శ్రవణాయ కుర్మహే సమే కామకామాయ లక్ష్యం కామేశ్వరో వై శ్రవణో దధాతు కుబేరాయ వై శ్రవణాయ మహారాజాయ నమః ప్రతిష్టాపనాచార్య సర్వహంసపరివ్రాజకాచార్య సర్వతంత్ర స్వతంత్రో భయ వేదాంతాచార్య శ్రీ భగవద్ రామానుజ సిద్ధాంత నిర్ధారణ సార్వభౌమ శ్రీవంశగోప శ్రీ రంగనాథ యతీంద్ర మహాదేశిక అన్నమాచార్యుల వారి యొక్క ఆచార్య పీఠమైనటువంటి శ్రీమద్ అఘోబిల మఠాధీశుల యొక్క వస్త్ర సమర్పణ కైంకర్యం జరిగిన వ్యక్తి వరకు కూడా కళ్యాణ మహోత్సవ ముహూర్తకాలే లగ్నహోరాత్రే కాణనవాంశద్వాదశాంశత్రింశాంశత్రింశదంశకానాం
నిరంతరమనుకూలాః శుభాః శోభనాః సర్వే గ్రహాః సమ్యక్ శుభైకాదశస్థాన ఫలదా వరదా సుప్రీతా సుప్రసన్నా సుముహూర్తా వరదా భవంతు. సులగ్నే సావధాన సుముహూర్తే సావధాన శ్రీలక్ష్మీనారాయణ ధ్యాన సావధాన పర్వత ఇవావిచాచలిః ఇంద్ర ఇవేహధ్రువస్తిష్ఠ ఇహ రాష్ట్రముధారయ అభితిష్ఠ మృదంగమః భక్తు శత్రవః ముహూర్తాన్ని నిర్వహించారు. అధిప్రవన్ అయంత బ్రహ్మణస్పతిః శ్రీరామచంద్ర ప్రభు యొక్క శిరస్సు మీద సీతమ్మ తల్లి చేత జీలకర్ర బెల్లాన్ని అలాగే చూడ బాలలందరూ కూడి చాలా పాటలు పాడ సీతా కళ్యాణ వైభోగమే రామ కళ్యాణ వైభోగమే కొంగు వశిష్ఠుండు పొప్పున వశిష్ఠుండు పొంగు నెయ్యంబు పోషింపచేసెను సీతా కళ్యాణ వైభోగమే రామ కళ్యాణ వైభోగమే. అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు ఆది మధ్యాంతరహితుడు వేదవేద్యుడు శ్రీరామచంద్ర ప్రభువు సీతమ్మ తల్లి మెడలో అలంకరింపజేసే మంగళసూత్రములను దర్శించి అందరం నమస్కరిద్దాం. జయ బలో రాజా రామచంద్ర భగవాన్ కి, సీతామాయి కి, రాజా రామచంద్ర భగవాన్ కి, సీతామాయి కి.
ధన్యవాదాలు. మోద ప్రమోద ఆనందః ముష్కయోర్నిహితః సపః శ్రుత్వేవ కామస్య ద్రవ్యాణి దక్షిణానాం ప్రతిగ్రహే మనసశ్చిత్తమాకూతిం వాచः సత్యమసీమహి పశూనాం రూపమన్నస్య యశశ్రీశ్రయతాం మయే యథాహమస్యా అద్రువగ్గస్త్రియై పుమాన్ యథా స్త్రీదృప్యదిపుంసి ప్రియే ప్రియా ఏవం భగస్య దృప్యాణి యజ్ఞస్య కామ్యః ప్రియః దదామీత్యగ్నిర్వదతి తథేతి వాయురాహతత్ హంతేతి సత్యం చంద్రమాః ఆదిత్యః సత్యమోమితి ఆపస్తత్ సత్యమాభరన్ యశో యజ్ఞస్య దక్షిణా కామः సమృద్ధ్యతామ్. పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు, పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు, కొంత పెడమరలి నవ్విని పెండ్లి కూతురు. పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు, కొంత పెడమరలి నవ్విని పెండ్లి కూతురు, కొంత పెడమరలి నవ్విని పెండ్లి కూతురు. పేరు కల జవరాలే పెండ్లి కూతురు, పెద్ద పేరుల ముత్యాల మెడ పెండ్లి కూతురు. పేరు కల జవరాలే పెండ్లి కూతురు, పెద్ద పేరుల ముత్యాల మెడ పెండ్లి కూతురు. పేరంటాండ్ల నడిమి పెండ్లి కూతురు, పేరంటాళ్ళ నడిమి పెండ్లి కూతురు, విభు పేరు కుత్స సిగ్గువడి పెండ్లి కూతురు. పేరంటాళ్ళ నడిమి పెండ్లి కూతురు, విభు పేరు కుత్స సిగ్గువడి పెండ్లి కూతురు. పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు, కొంత పెడమరలి నవ్విని పెండ్లి కూతురు. పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు, కొంత పెడమరలి నవ్విని పెండ్లి కూతురు.
బిరుదు పెండెము వెట్టే పెండ్లి కూతురు నెర బిరుదు మగని కంటే పెండ్లి కూతురు బిరుదు పిండెము వెట్టే పెండ్లి కూతురు నెర బిరుదు మగని కంటే పెండ్లి కూతురు బిరిదూరినప్పుడే పెండ్లి కూతురు బిరిదూరినప్పుడే పెండ్లి కూతురు పది పెరరేచి నిదివో పెండ్లి కూతురు తిరిదూరినప్పుడే పెండ్లి కూతురు అతి పెరరేచి నిదివో పెండ్లి కూతురు పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు కొంత పెడమరలి నవ్వీని పెండ్లి కూతురు పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు కొంత పెడమరలి నవ్వీని పెండ్లి కూతురు